హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జీటీటీ. ముందుగా మా డిస్క్లైమర్ అయితే ఒకసారి చూడండి. మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. సో, ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మొత్తం ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరేమైనా ట్రేడ్స్ గానీ, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ గానీ తీసుకునే ముందు మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ని కానీ, రీసెర్చ్ అనలిస్ట్‌ని గానీ ఒకసారి కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే మీ డెసిషన్స్ అనేవి తీసుకోండి. సో, కంటెంట్‌లోకెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో ఎక్సెల్ బేస్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సిస్టమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం గదా! దాని కంటిన్యూషన్‌గా ఇది పార్ట్ 2. సో, ఇక్కడొచ్చేసి మనం ఫస్ట్ యూజర్ గైడ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ యాక్సెస్ టోకెన్ అయితే నేను జనరేట్ చేసి అప్డేట్ చేశాను. అలాగే నా వాచ్ లిస్ట్‌లో టిక్కర్స్ అనేవి అప్డేట్ చేశాను. ఇప్పుడు రిఫ్రెష్ ఆల్ అనే మ్యాక్రో బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి లైవ్ డేటా ఎలా పుల్ అవుతది, ఎలా అప్డేట్ అవుతది అనేది చూపిస్తాను. సో, ఇది రిఫ్రెష్ అవుతుంది. కొంచెం వెయిట్ చేద్దాం. 1 ఆర్ 2 మినిట్స్ తీసుకుంటది. ఎందుకంటే ఇన్‌స్ట్రుమెంట్స్, ప్రైస్ హిస్టరీ, లైవ్ డేటా ఈ ఆల్ ట్యాబ్స్ ఒకసారి రిఫ్రెష్ చేస్తదనమాట. అలాగే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ చార్ట్స్ ఏవైతే చూడాలనుకుంటున్నామో ఆ చార్ట్స్ రిలేటెడ్ ఇక్కడ సింబల్స్ అయితే మనం యాడ్ చేసి పెట్టుకోవాలి. సో, ఆల్రెడీ నేను ఇవి కూడా అప్డేట్ చేసేసాను. సో, మనకి డేటా అయితే అప్డేట్ అవుతుంది. సో, ఇప్పుడు ఒకసారి లైవ్ డేటా షీట్‌లోకొస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ నేను ట్రేడ్స్ ఏమి తీసుకోలేదు కాబట్టి క్లియర్ డేటా మ్యాక్రో బటన్ స్టెప్స్ ప్రకారం ఫస్ట్ ఇది క్లిక్ చేయాలి. సో, ఇక్కడ డేటా ఏం లేదు. అయినా నేను క్లియర్ డేటా ఒకసారి క్లిక్ చేస్తున్నాను. సో, డేటా అయితే క్లియర్ అయిపోయింది. తర్వాత ఈ స్టార్ట్ ఆల్గో అనే మ్యాక్రో బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ టైమ్ అప్డేట్ అయింది. తర్వాత ట్రేడ్స్ అనేవి ఇక్కడ ఏవైతే సింబల్స్ ఉన్నాయో వీటన్నిటి రిలేటెడ్ ప్రైసెస్ అయితే అప్డేట్ అవుతాయి. సో, 1 ఆర్ 2 మినిట్స్ టైం తీసుకుంటది ఫస్ట్ టైము. నెక్స్ట్ రిఫ్రెష్ నుంచి 3-5 సెకండ్స్ ఎవ్రీ 3-5 సెకండ్స్ రిఫ్రెష్ అవుతది. సో, ఫస్ట్ టైమ్ అయిపోయింది. సెకండ్ టైమ్ నుంచి 3-5 సెకండ్స్‌కి రిఫ్రెష్ అవుతది. చూడొచ్చు మీరు. ఇప్పుడే ప్రైసెస్ అన్నీ అప్డేట్ అయ్యాయి. ఇక్కడ చూడొచ్చు. నిఫ్టీ బ్యాంక్ 51,664 ఉంది. 51,668 సో, వితిన్ సెకండ్ 3-5 సెకండ్స్‌కి చెప్పినట్టుగా రిఫ్రెష్ అవుతుంది చూడండి డేటా. అలాగే ఇక్కడ టైమ్ స్టాంపు వస్తది. లాస్ట్ ట్రేడెడ్ టైము వస్తది. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇండెక్స్‌లకి వాల్యూమ్ రాదు కాబట్టి మనకి ఓన్లీ ఏవైతే నిఫ్టీ ఫ్యూచర్స్ గానీ, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, కాల్ అండ్ పుట్ ఆప్షన్స్‌కి వాల్యూమ్ డేటా అనేది ఇక్కడ వస్తుంది. సో, చూడొచ్చు మీరు చాలా యాక్యురేట్‌గా డేటా అనేది అప్డేట్ అవుతుంది. సో, ఇది చాలా యూజ్ అవుతదనమాట. మనకి సిస్టమ్ మీద ఎక్కువ ప్రెషర్ పడదు. అలాగే మనకి టెక్నికల్ నాలెడ్జ్ గూడా అంత ఎక్కువ అవసరం లేదు. పైథాను ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా మనం ఇక్కడ ట్రేడ్స్ అయితే ప్లేస్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ ప్లేస్ చేసిన ట్రేడ్స్ మనకు డైరెక్ట్‌గా మన జిరోదా అకౌంట్‌లో ప్లేస్ అయిపోతాయి. సో, ఇక్కడ చూడొచ్చు మీరు ఎవ్రీ 3-5 సెకండ్స్‌కి డేటా అనేది అప్డేట్ అవుతుంది. సో, చార్ట్స్ గూడా అప్డేట్ అవుతున్నాయి చూడొచ్చు మీరు. సో, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ మనకి ట్రేడింగ్ టైపు అనేది డ్రాప్ డౌన్ ఇవ్వడం జరిగిందనమాట. పేపర్ ట్రేడు, రియల్ ట్రేడు. సో, రియల్ ట్రేడ్ అంటే రియల్ టైమ్ ట్రేడ్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తది. జిరోదా మీ యాప్‌లో గానీ, మీ వెబ్ పేజ్‌లో గానీ చూసుకోవచ్చనమాట. ప్రస్తుతానికి నేను ఈ వీడియో అయితే లైవ్ ప్రైసెస్ ఎలా అప్డేట్ అవుతాయి, తర్వాత ఇక్కడ మనకు క్లియర్ డేటా మ్యాక్రో బటన్ ఎలా వర్క్ అవుతది, స్టార్ట్ ఆల్గో మ్యాక్రో బటన్ ఎలా వర్క్ అవుతది. సో, తర్వాత స్టాప్ ఆల్గో
ఈ స్టాప్ ఆల్గో అనే మ్యాక్రో బటన్ క్లిక్ చేసినట్లయితే ఇంకా ప్రైసెస్ అనేవి అప్‌డేట్ అవ్వవన్నమాట. సో, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాప్ చేసుకోవచ్చు.